సర్వసంపూర్ణమైన సమగ్రమైన సాధికారిక రాజధాని. ఇక రేషన్ బియ్యం కుంభకోణానికి వస్తే చాలా ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ బయటకు వస్తున్నాయి. పేర్ని నాని గారి శ్రీమతి వారి పేరుతోటి గోడౌన్లు, ఆ గోడౌన్ల నుంచి బియ్యం మాయమైపోవటం, ఆవిడేవో తూకాల లెక్కలు తేడా వచ్చినాయని చెప్పి తప్పించుకునే ప్రయత్నం, కప్పిపుచ్చుకునే అంతగా అయితే మేము పే చేస్తాం, వాట్ ఆల్ వెంట్ మిస్సింగ్ అనే దూరంలో మాట్లాడటం అనేది రేషన్ బియ్యం కుంభకోణానికి సంబంధించి మరిన్ని ఆధారాలు బయటకు వచ్చేలా చేసింది. నిజంగా పేర్ని ప్రధానంగా వాళ్ళ పార్టీ తరఫున ఫేస్ ఆఫ్ ది పార్టీ, ఓడి మంత్రి కాకపోయినా కాబట్టి నిజంగా ఆ కుటుంబంలో అలా జరగడం అనేది విచారకరమే. దాని నిజాలు న్యాయస్థానంలో తేలాలి, వాళ్ళు ఏం చేస్తారో తెలియదు. పైగా ఇప్పుడు మీరు అంటున్నట్టుగా కొంత లొసుగులు ఉన్నాయని మరి వాళ్ళు ఒప్పుకుంటున్నారేమో అని అనిపిస్తుంది. మీ కాకినాడలో పవన్ కళ్యాణ్ సీజ్ ది షిప్ అప్పటి నుంచి ఆయన అన్నదాన్ని ఎగతాళి చేయటం అది ఒక ఎత్తు, కానీ అక్కడ ఒక సమస్య అయితే ఉంది. ఈ సమస్య ఇంతకాలం ఎందుకు ఉంది అనేది పెద్ద ప్రశ్న. దీనికి సంబంధించి మీకు ఒక విషయం చెప్తాను వాసుదేవ్. ఇది ఆంధ్రప్రదేశ్ ఫుడ్ కమిషన్ అనేది 2017లో రేషన్ బియ్యం దుర్వినియోగానికి సంబంధించి మొదలుపెట్టిన విచారణ. ఓకే, 2017లో ఇది జరిగిందని. ఇది ఈ వార్త కూడా అప్పుడు ఆంధ్రజ్యోతిలో వచ్చింది. దిస్ ఈజ్ వెరీ స్పెసిఫికలీ adverse news appeared in Andhra Jyoti daily newspaper on 18/10/2017 under the caption Pedala Biyyam Videshalaku, in which it was just published that PDS rice is exported to other countries through Kakinada Anchorage port in the the pretext of Jawar and etc. So malli inkokasari another news appeared in Sakshi daily newspaper on 19/10/2017 అండర్ ది క్యాప్షన్ యథేచ్ఛగా బియ్యం దందా. అంటే ఇవి రెండు పత్రికల్లో వచ్చిన స్టోరీలు. ఇవి 2017లో. అప్పుడు ఫుడ్ కమిషన్ తెలుగుదేశం అప్పుడు నీలాయపాలెం పుష్పరాజ్ చైర్మన్ అనుకుంటా, పుష్పరాజు వాళ్ళు అప్పటి నుంచి విచారణ ప్రారంభించారు. ఇప్పుడున్న ఇంకా పాత చైర్మన్ కొనసాగుతున్నాడు ప్రతాప్ రెడ్డి. సో వాళ్ళు అక్టోబర్ 24న, అది ఆశ్చర్యంగా నేను చెప్పేది, అక్టోబర్ 24న అంటే జూన్లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వస్తే అక్టోబర్ 24న వాళ్ళు సర్టిఫికేట్ ఇచ్చారండి, ఏమీ జరగలేదు. హెన్స్ ఏ లీనియంట్ వ్యూ ఈజ్ టేకన్ అండ్ రైస్ ఎక్స్పోర్ట్ ట్రేడర్స్ ఫ్రమ్ సో అండ్ సో నెంబర్ ఆర్ హియర్ బై లెట్ ఆఫ్ విత్ ఏ సీరియస్ వార్నింగ్ టు బి మోర్ కేర్ఫుల్ ఇన్ ఫ్యూచర్ అని. ఇది అక్టోబర్లో ఇచ్చారు. ఆశ్చర్యం ఏమంటే నిన్న చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్ల సమావేశంలో కూడా మాట్లాడుతున్నారు కదా, వీళ్ళు కలెక్టర్ల దగ్గర నుంచి అన్ని నివేదికలు తెప్పించుకున్నామని ఇవన్నీ కూడా చెప్పారు. సో దీని అంతటి సారాంశం ఏంటంటే 2017 నుంచి 2024 వరకు ప్రభుత్వాలు మారినప్పటికీ అనేక రూపాల్లో ఇది కొనసాగుతూ ఉంది. అందులో ఇప్పుడు ఆమె జయసుధ గారి పేరు రావచ్చు, ఇంతకుముందు ఇంకా ఒక 13 మంది మీద కేసు పెట్టామని నాదెండ్ల మనోహర్ సంబంధిత మంత్రి చెప్పినట్టుగా ఉన్నారు. అసలు ఇప్పుడున్న సివిల్ సప్లైస్ కార్పొరేషన్ కూడా కొద్దో గొప్ప వాళ్ళు ఎంతో విమర్శిస్తున్నటువంటి ద్వారంపూడికి అనుకూలంగా ఉందని తెలుగుదేశం ఆయన మొన్న నాకు చెప్తున్నాడు. సో ఇక్కడ చాలా వలయం ఉంది. దీన్ని విచారించడం కోసం ఏర్పాటు చేసిన సిట్లో కూడా మళ్ళీ వైసీపీకి అనుకూలమైన వాళ్ళు ఉన్నారు, ముగ్గురు ఉన్నారని మీరు గుర్తిస్తే నిన్న చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పాల్గొన్న కలెక్టర్ల సమావేశంలో కూడా ఈ బియ్యం ఇలా ఇవ్వడం వల్ల అవేమో కొన్ని తీసుకోవడం లేదు, దాంతో ఇవి దుర్వినియోగం అవడానికి అవకాశం ఏర్పడుతుందని కూడా అధికారులు కలెక్టర్లు స్ట్రైట్ ఈజీగా పాయింట్ చేసేయచ్చు కానీ ఫింగర్స్, ఇట్ ఈస్ ద కలెక్టర్స్ రెస్పాన్సిబిలిటీ, ఇట్ ఈస్ ద ఎస్పీస్ రెస్పాన్సిబిలిటీ. హౌ కమ్ దే హ్యాడ్ ఇగ్నోర్డ్? అండ్ ఇట్ ఈస్ క్వైట్ డిసప్పాయింటింగ్ ఫర్ అస్. అంటే మాకైతే పర్లేదు, వీఆర్ నాట్ హియర్ ఫర్ మేకింగ్ మనీ, వీఆర్ డూ సంథింగ్ మోర్ దెన్. సో చాలా స్పష్టంగా అన్నారండి, హౌ కమ్ ఇట్ హెస్ టేకన్ ప్లేస్, చెక్ పోస్టులు దాటి ఎలా వెళ్ళింది లోపలికి ఆయన షోయింగ్ మీకు నేను చూపించా కదా. 2024 అక్టోబర్లో ఫుడ్ కమిషన్ లెట్ వి టేక్ ఏ లీనియంట్ వ్యూ అని వాళ్ళు తీర్పిచ్చారు. దీంట్లో అన్ని జిల్లాల కలెక్టర్ల నుంచి మేము ఇవన్నీ తెప్పించుకున్నామని రాశారు. కలెక్టర్ల నివేదికల్లో కూడా ఏమీ జరగలేదని కూడా ఇచ్చారు. అవన్నీ చదివితే మీకు ఆశ్చర్యం వేస్తుంది. కాబట్టి ఇక్కడ ఇది ఒక ఆర్గనైజ్డ్, నిన్న జగన్ కూడా ఎక్కడో అంటున్నట్టున్నారు కదా. కాబట్టి ముఖ్యమంత్రులు ప్రభుత్వాలు మారినా ఇది కొనసాగుతుంది. రెండవది దీనికి వాళ్ళు చెప్పే సాక్ ఏంటంటే మనం ఇచ్చే బియ్యం నాణ్యత సరిపోవడం లేదు కాబట్టి వాళ్ళు తీసుకుంటున్నారు కాబట్టి మీకు ఆశ్చర్యం వస్తుంది. ఇది కేవలం ఆంధ్రాలోనే కాదు, మొన్న కూడా నాకు
హైదరాబాద్లో ఒక మిత్రుడు చెప్తున్నాడు, ఒక టయానికి ప్రతి నెల పలానా తేదీన ఒకడు ఇది వేసుకొని రిక్షా వేసుకొని వస్తాడట, గూడ్ రిక్షా. మీ బియ్యం మాకు ఏంటి అని వాళ్ళ దగ్గర వాళ్ళకు ఒక 10 రూపాయలు ఎక్కువ రేట్ ఇచ్చి ఆ బియ్యం తీసిపోతాడు. ఇవి పాలిష్ చేసి ఎగుమతి చేయడం వల్ల గుర్తించడం కష్టమవుతుందని నిన్న అధికారులు కలెక్టర్లు కూడా చెప్తున్నారు. అందువల్ల ఇది ఒక పెద్ద దందా. ఇది పేరుని సతీమణి ఎలా బయటపడతారు, లేదా ఆమె గొడవను ఇచ్చారు కాబట్టి సంబంధం ఉన్నట్టుగా ఉంది. ఆ వివరాలు వాళ్ళు కేసులు వాళ్ళు వాదనలు వాళ్ళు చూసుకుంటారు. కానీ బట్ ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది. కొత్తగా సివిల్ సప్లైస్ కార్పొరేషన్కు అధ్యక్షుడిగా జనసేన ఆయనే ఉన్నట్టున్నాడు. సివిల్ సప్లై శాఖ కూడా వాళ్ళ దగ్గరే ఉంది. కాబట్టి ఒక పత్రం ప్రకటించమనండి. 2017 నుంచి 7 వరకు ప్రభుత్వాలు మారినా మంత్రులు మారినా ఈ దందా అనేది ఇలాగే ఎందుకు కొనసాగింది? ఆయన అన్నట్టుగా 3 చెక్ పోస్టులు ఉన్నా కానీ వీళ్ళు వచ్చిన 3 నెలల కన్నా అరికట్టాలి కదా. 6 నెలల తర్వాత కూడా ఎలా కొనసాగింది? దీని మూలాలు లోతుపాతులు ఏంటి? అలాగే దీనివల్ల 2 నష్టాలు కదా. రైతులకు గిట్టుబాటు ధర రావట్లేదు, వినియోగదారులకు అందాల్సిన పీడిఎస్ ద్వారా ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా రావాల్సిన చోట అన్యాయం జరుగుతుంది. 2 విధాల నష్టము. ఇంకా 3వది రాజకీయంగా దీనివల్ల అవినీతి కూడా పెరుగుతుంది. కాబట్టి మనం కాకినాడ డ్రైవ్నైనా లేదు విశాఖ అయినా లేకపోతే ఇదేది కృష్ణపట్నం అయినా మన ఎగుమతులు పెరగాలి, బియ్యం రవాణా అదంతా పెరగాలి. జగన్ నిన్న మాట్లాడుతున్నారు. ఉదాహరణకు వాళ్ళ ప్రకాశం జిల్లా కార్యకర్త సమావేశంలో మీ దగ్గర అది కూడా ఉంది అనుకుంటా. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది కూడా చూద్దామండి. నిన్న ఆయన ఏం మాట్లాడారు.